దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ ఆరాధనకు పాలు పంపులు పొందిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడి అంటూ బీభత్సవంగా పాటలు పాడుకుంటూ వారికి గొంతులు వేయడానికి కావలసిన స్పీడ్గా సంగీతం, వారికి కావలసిన మంచి మ్యూజిక్తో కూడిన పాటలు ఏర్పాటు చేసుకొని సందడి చేద్దాం. ఆకాశానికి అంటే అంతటి సంబరం చేద్దాం. ఇలాగానే ఉండిపోతున్నారు. కానీ యేసు ప్రభువారు ఎందుకు ఆయన పుట్టాడు, ఎందుకు ఆయన జన్మించాడు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. నేనేమంటానంటే, క్రిస్మస్ సందడి కాదు, సాతానుపై దాడి. సాతానుపై దాడి. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు మనకు అక్కడ చాలా స్పష్టంగా నేను చదువుతూ ఉన్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకే. అపవాది క్రియలు లోకంలో ఎక్కువగా మనకు అపవాది సంబంధమైన సంబరాలు, అపవాది సంబంధమైన సందడులు ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రభువును ఆరాధించుకోవాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుకోవాలి, భక్తిగా ఆయనను పూజించుకోవాలి. ఆ ఆలోచన, ఆ ధోరణి అతి తక్కువగా ఉంది. కనుక క్రిస్మస్ సందడి కాదు, అపవాదిపై దాడి. మీకు యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతున్నా. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు. అవును, వాడు ఈ లోకాన్ని చేజిక్చుకున్నాడు, లోకాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అందుకనే యేసు ప్రభువారి మాటలు, యేసు ప్రభువారి యొక్క ప్రేమ కార్యాలు, అద్భుతాలు ఆ దినాలలో వారికి సరిగా అర్థం లేకుండా పోయింది. ఎప్పుడైతే ప్రభుల వారు సిలువలోకెళ్ళి ఆయన చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు ఆయన విజయశీలుడై పాపికి ఆరాధనగా నేడు ఈనాడు ఆయన లేకుండగా బతకలేకపోతున్నారు. ప్రపంచం యావత్తు కూడా ఆయన వైపే చూస్తున్నారు. ఒకప్పుడు యేసు ప్రభువు అంటే తెలియని ప్రజలు, ఈనాడు ఆయన ఎవరో తెలిసిపోయింది. ఆయన ఎవరు మనం లేఖనాల్లోకి వెళ్ళి చూస్తే, ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం. ప్రియులారా, చాలా శ్రేష్టమైన వాక్యం అది. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకెంతో సంతోషంగా ఉంటుంది. 7వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 26వ వాక్యం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు,
ఆయన పవిత్రుడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి. చాలామంది శరీర ఆశతో, నేత్రాశతో, జీవపు డంబముతో, అవి దుష్టుని పుట్టినవి, వాటితో వారికి నచ్చినట్టుగా భక్తి చేస్తున్నారు. దేవునికి ఇష్టంగా మనం భక్తి చేయాలి. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు అపవాది క్రియలను ఎదిరించాలి, అపవాది క్రియలను లయపరచాలి. యాకోబు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. 4వ అధ్యాయం 7-8 వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. దిమనుష్కులారా, మీ హృదయములను పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకునండి. కనుక అపవాదిని ఎదిరించుడి, అపవాదిపై దాడి చేయాలి. యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో మొదటి వాక్యంలో, ఈ భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కదా, ప్రతిరోజు అపవాదితో పోరాడాల్సిందే. అపవాది ఏర్పాటు చేయబడిన వారిని సైతం వాడు మోసగిస్తున్నాడు. వాడి నాడి తెలిసి ఉండాలి మనకు, వాని తంత్రాలు మనకు తెలిసి ఉండాలి. మికాయేలు యుద్ధము చేసి లూసిఫర్తో వాని దూతలను పడగొట్టినప్పుడు వాయుమండలమును కేంద్రం చేసుకొని ఈ భూలోకంలో తిరుగుతూ ఎవరిని మింగాలని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు మోసగాడు. వాణ్ణి జయించే ఆయుధం యేసు నామం. యేసయ్య నామములో శక్తి ఉంది. యేసు నామములో ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు వాడు పారిపోతాడు. వానిని ఎలా ఎదిరించగలమో తెలుసా? మనము స్తుతించినప్పుడు వాడు పారిపోతాడు. ఇంకొక విషయం చెప్తాను. మన నోటి గుండా ఎప్పుడు కూడా యేసు రక్తం అనే మాట మనం పలకాలి. మీకు చదువుతున్నాను, మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నాను ప్రియులారా. ప్రకటన గ్రంథంలో మీకు ఒక చక్కని వాక్యాన్ని, 12వ అధ్యాయంలో 11వ వాక్యం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎవరు? సహోదరులు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మరణం వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వాక్యములో, యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు అపవాదిని జయించి ఉన్నారు. అపవాదిని జయించడానికి కారణం ఏమిటి? మీలో దేవుని వాక్యం నిలిచి ఉన్నది. యేసు రక్తము ద్వారాను, దేవుని వాక్యము ద్వారాను, యేసు నామాన్ని బట్టి స్తుతి ఆరాధన ద్వారాను అపవాది పారిపోతాడు, గజగజగజలాడుతాడు. ఇంకో మాట మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతున్నాను, 9-10 వాక్యాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని
మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతారు. మనుషులను ఆయన కొన్నాడు, తన రక్తమిచ్చి కొన్నాడు. ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. అపవాది లోకాధికారికి ఏలుబడి చేస్తున్నాడు. మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు 40 దివారాత్రులు ప్రభువారు ఉపవసించి అరణ్యంలో ఉన్నప్పుడు ఆకలేస్తుందా, ఈ రాళ్లను రొట్టిగా చేసుకొని తినమన్నాడు. ప్రభు చెప్పిన మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోట వలన వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. మరలా మరొకసారి శోధిస్తాడు. ఆలయ శిఖరమునకు తీసుకుని వెళ్ళి, ఇక్కడి నుంచి నీవు దూకు, దేవదూతలు నేను ఎత్తుపట్టుకుంటారని అవహేళనగా మాట్లాడుతున్నాడు. మరలా ఓ పెద్ద కొండ శిఖరానికి తీసుకొని వెళ్ళి, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ కనబడు రాజ్యం అంతా కూడా నీకు ఇస్తాను. ఎందుకంటే వాడి లోకాధికారి. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలను నాశనం చేయడానికి, అపవాది గోడలను కూల్చడానికి. అక్కడ ఆ ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, ఇదంతా నా సామ్రాజ్యం. ఈ లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ కూడా లేదు. మరి క్రైస్తవులు అనబడేవారు అపవాది కార్యాల్లో ఎక్కడ కూడా పాలు పంపులు పొందకూడదు. సందడి అని చెప్పి చాలామంది రికార్డ్ డ్యాన్స్ చేసుకోవడం, ఏదో నాట్యం ఆడడం, వారికి ఇష్టమైనట్టుగా ఇది ఒక పండుగ ఆధారం చేసుకొని రకరకాల కార్యక్రమాలు తలపెట్టుకుంటూ, మారు మనసు లేకుండగా, బాప్తిస్మము లేకుండగా, ప్రభు ఆరాధన లేకుండగా, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఆత్మ సంబంధమైన విషయాలలో తరబీదు పొందుకుంటూ దేవుని రాజ్యానికి ఆయత్తపడే ఆలోచన లేకుండగా లోక సంబంధమైన వాటి మీద కార్యక్రమాలు చేస్తున్నారు. లోకాధికారి ప్రభుల వారిని శోధించినప్పుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు. ఎప్పుడైతే లేఖనాలెత్తి మాట్లాడతాడో ప్రభుల వారు పారిపోతాడు. అందుకోసమే లేఖనాల్లో దేవుని శక్తి ఉంది, దేవుని ఆత్మబలం ఉంది. లేఖనాల్లో మనం మంచిగా పర్యవేక్షించాలి, పరీక్షిస్తూ పరిశోధిస్తూ లేఖనాల్లో లోతైన అనుభవాలు కలిగి మనం జీవించాలి. ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థన పరులుగా జీవించాలి. అపవాది మనం చూసి వాడు వణకాలి. ఆ ఇంటికి మనం వెళ్ళకూడదు, ఆ ఇంట్లో మనం నివసించలేమని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, ఆ అగ్ని చూచి వాడు పారిపోవాలి. అపవాదిని ఎదిరించాలి. ఆయన పుట్టింది దేనికో తెలుసా? సందడులు చేయడానికి కాదు. ఆకాశానంటే, అంబరాన్నంటే సంబరాలు కాదు. మనం చేయాల్సింది ఏంటంటే యేసయ్య చిత్తానికి మనం జీవించాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది తెలుసుకోవాలి. అపవాది కార్యాలు ఎక్కడ కూడా మన కనులతో కానీ, మన చేతులతో కానీ, మన ఊహల్లో కానీ దానికి చోటు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి. ఏదేని తోట మొదలుకొని నేటి వరకు కూడా సాతాను సంబంధమైన దయ్యపు ఆత్మలు, దురాత్మలు
ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ప్రియులారా, 6వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమండలమంతున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అపవాదిపై ముందే చెప్పాను, దాడి క్రిస్మస్ సందడి కాదు, సాతానుపై దాడి, పోరాడుచున్నాం. దురాత్మ మీద, దుష్ట శక్తుల మీద, దుష్ట ప్రభావాల మీద మనం దాడి చేయాలి. యేసయ్య నామం శక్తివంతమైన నామం. ఆయన నామములు ప్రార్థించిన, స్తుతించిన, ఆయన రక్తాన్ని గురించిన, ఆ అభిషేకాన్ని గురించి మాట్లాడిన వాడికి భయం పుడుతుంది, వణుకు పుడుతుంది. కనుక ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో యేసు ప్రభుల వారు ఒకప్పుడు ఆయన నీ కోసం నా కోసం పుట్టింది వాస్తవం. ఆయన చనిపోయాడు, తిరిగి రాబోతున్నప్పుడు ఆయన పుట్టుకను గురించిన విషయాలు తెలియని వారికి తెలియచేయడానికి, ఇంకా మార్పు లేని వారు మార్పులోనికి రావడానికి ఈ విషయాలు చాలా దోహదపడతాయి. ప్రియ దేవుని పిల్లరా, మీరు మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 23వ వాక్యంలో శిష్యుడైన పేతురులో ప్రవేశిస్తాడు. పేతురు గారిలో ప్రవేశించినప్పుడు, అయ్యా నీవు అట్టి మరణము నువ్వు రుచి చూడకూడదు, అట్టి మరణము నీకు దూరం అగునుగా అన్నప్పుడు సాతానా వెనుకకు పోవని గద్దిస్తాడు పేతురుని. ప్రియ దేవుని పిల్లలారా, సాతాను జయించకుండా మనం ఏవో కార్యక్రమాలు మనం తలపెడితే దానివల్ల నష్టమే జరుగుద్ది. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించినాడు. పేతురైతే పశ్చాత్తాపడ్డాడు, సరిచేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా అయితే యేసు ప్రభువును అమ్మడానికి బేరం పెట్టాడు. అతడు పుట్టకపోయి ఉంటే బాగుండు అని ప్రభుల వారు బాధపడ్డాడు. యేసయ్య పుట్టుక నీకు సందడైందా? అయ్యో, యేసు ప్రభు వారు పుట్టుకప్పుడే చంపడానికి హేరోదులో ప్రవేశించాడు సాతానుడు. ఆయన సేవా పరిచర్య అంతట్లో కూడా శాస్త్రులతోనూ పరిచయులతోనూ వాళ్ళు వేసే ప్రశ్నలకి ప్రభువు చెప్పిన మాట, సర్పములార సర్ప సంతానమా, గుడ్డి పరిచయుడ, సున్నము కొట్టిన సమాధులారని వారి లోపల పనిచేస్తున్న అపవాదిని గద్దించాడు. హేరోదు మగ పిల్లలను వధించినప్పుడు దేవుని కృపను బట్టి ఆ పసి పిల్లలు ఆయన కూడా చనిపోయాడని అనుకున్నాడు హేరోదు రాజు. ఆయన వచ్చిన పని వేరు, అది చేసి ముగించాలి. ఏది ఏమైనప్పటికీ ఏదేను తోట దగ్గర నుంచి సాతానుడు అనేక మంది జీవితాలను పాడు చేస్తూ వచ్చాడు, నష్టపరిచాడు, చేయకూడని పనులు చేయించాడు. ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాప కార్యాలు జరిగించాడు. చివరికి దేవుడు లేడన్నంతగా మనుషులను ప్రోత్సాహపరిచాడు, నాస్తికులను తయారు చేశాడు.
నామకార్థ క్రైస్తవులను తయారు చేశాడు. విశ్వాసులను పట్టుకొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, చివరికి శిష్యులలో కూడా ప్రవేశించి ప్రభువారిని బాధ పెట్టాడు. ఏది ఏమైనప్పటికీ ఏ రక్తం కూడా మన పాపములను తీసివేయట అసాధ్యం. యేసు రక్తం ఆయన వధింపబడిన గొర్రెపిల్ల వలె లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల వలె, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె ఆయన సిలువలో వధించబడ్డాడు. నీకోసం నా కోసం సమాధి చేయబడ్డాడు. మన పాపములు పోవునంతగా మన మీద రుణపత్రాన్ని, పాపమునకు అమ్మివేయబడిన ఆ రుణపత్రమును ఆయన ఎత్తివేశాడు. మనకు స్వాతంత్ర్యం ఇచ్చినాడు. పాపదాస్యము నుంచి మనకు విడుదల ఇచ్చినాడు. యేసు రక్తంలో విడుదల కలుగుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, అపవాది మరణ భయం పెట్టాడు. ఆ మరణ భయం ఆయన రక్తమాంసములలోకి వెళ్ళి ఆయన ఎప్పుడైతే సిలువలో చనిపోయాడో వారిలోకి ధైర్యము దేవుడు అనుగ్రహించినాడు. ప్రభువు కొరకే జీవించే జీవితాన్ని ప్రసాదించినాడు. ఈరోజు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే అపవాదిపై దాడి చేయడానికి వచ్చాడు. వాని తంత్రములను తల్లకిందులు చేయడానికి వచ్చినాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి. అపవాదిని నువ్వు జయించాలి, అపవాదిని ఓడించాలి. సిలువలోకి వెళ్ళి అపవాదిని ఓడించినాడు. ఆ ప్రభుల వారు ఏం చేశాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యం చదివినప్పుడు, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానును మన కాళ్ళ కింద ఆయన చితక తొక్కిస్తున్నాడు. నువ్వు మణముతో తొక్కుతావని ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వాక్యంలో యేసు ప్రభువారు చితక కొట్టాడు. నీవు కూడా చితక కొట్టాలి. అపవాది ఉండవలసిన స్థానం మన పాదముల కింద వాడు ఉండాలి. వాని నెత్తిని పెట్టుకోకూడదు. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఒక దినం అది మంచిది కాదు అనకూడదు. దేవుడు మన కోసం ప్రతి దినం మంచిదిగా పెట్టాడు. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని అలవాట్లు, రాహుకాలం అని, అశుభకాలం అని చాలామంది మానవ పద్ధతులను తీసుకొచ్చారు. మనుషుల మర్యాదలను తీసుకొచ్చారు. దేవుని మర్యాదలు మనం నేర్చుకోవాలి. దేవుని క్రమాన్ని గురించి మనం నేర్చుకోవాలి. జ్ఞానవంతుడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటాడు. ప్రతి కాలం, ప్రతి సమయం దేవుడు మనకిచ్చినాడు. మంచి వారం చూడండి, మా అమ్మాయికి పెళ్ళి జరిపించుకోవాలి, గృహప్రవేశం జరిగించుకోవాలి, ఒక మంచి ముహూర్తం చూడండి. అవేవి బైబిల్లో ఉండవు. యేసయ్యలో కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ప్రతిరోజు మంచిదే. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేవుని కొరకే మీరు జీవించాలి. మీరు దేవుని కొరకే జీవించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అవును, పౌలు గారు చెప్పినట్టుగా ఈ లోకంలో అపవాది తంత్రములు ఎరిగిన వారమై దురాత్మ సమూహముతో పోరాడాలి. ప్రతిరోజు మనం ప్రభువునందు బలవంతులమై, శక్తివంతులమై మనం జీవించాలి. మీకు ఒక సంగతి చెప్పాలి ప్రియులారా. అది ఏమిటి అంటే, మనం ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 10వ వాక్యంలో సాతానికి చివర జరగబోయేది ఏంటంటే,
వాని అనుసరించిన దూతలకు నిత్యాగ్ని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యం. వాని క్రియలను ఎంతవరకు ఆయన లయపరిచాడు అంటే, చివరికి వాని కొరకు, అపవాది కొరకును వానిని అనుసరించే వారి కొరకు నిత్యాగ్ని ఏర్పాటు చేశాడు. క్రిస్మస్ సందడి కాదయ్యా, అపవాదిపై నీవు దాడి చేసి జయం పొందుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వాక్యములో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారు లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయం వారి విశ్వాసమే. ప్రభువునందు విశ్వాసము అనేది ఒక ఆయుధం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మన క్రిస్మస్ ఆరాధనలో అపవాదిని జయించిన శౌర్యం, బలం పొందుకున్న వారంగా ఉండాలి. మనం శక్తివంతులంగా ఉండాలి మనం. కనుక మీకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వాక్యంలో ప్రభు ముందుగా చెప్పినాడు, నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం పెట్టలేదు, దప్పికున్నప్పుడు మీరు నాకు దప్పిక తీర్చలేదు, పరదేశిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించలేదు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు. అయ్యా, ఎప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, ఎప్పుడు దప్పికతో ఉన్నావు, ఎప్పుడు కాదన్నామయ్యా మేము, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావయ్యా, ఎప్పుడు వస్త్రహీనత ఉన్నావయ్యా, మాకు తెలియదు కదా. ఈయన సహోదరులకు మీరు చేయలేదు కనుక ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. ఏడుపును పళ్ళు కొరుకుటయు అక్కడ ఉంటుంది. అపవాది క్రియను లయపరచడానికి వచ్చినాడు. ఆయన పుట్టుకలోనే ఆయన ఎందుకు వచ్చినాడో ముందుగానే చెప్పి వచ్చాడు. ఆయన తెరచిన పుస్తకంలాగా తన జీవితాన్ని రాసిపెట్టి చదువుకోండి అన్నాడు. మనం బైబిల్ చదువుకోవట్లేదు, మనకు నచ్చినట్టుగా భక్తి చేస్తున్నాం. అలా చేయకూడదు. దేవునికి ఇష్టంగా భక్తి చేయాలి. ఆయనకు అనుకూలంగా మనం భక్తి చేయాలి. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, అపవాది కానీ అపవాది కార్యాలు, కొంతమంది నల్ల తాళ్ళు కట్టుకో ఉంటారు. ఎందుకు కట్టుకుంటున్నారో అడిగితే వారికి తెలియట్లే. ఇక్కడ ఏంటమ్మా, మంచి పిల్లలను దేవుడు పుట్టిస్తే బొగ్గ చుక్కలు, నొసటిన నల్ల బొట్లు, ఇలా ఎందుకు అలా తయారు చేసి పెడుతున్నారు మీ పిల్లల్ని? దిష్టి అండి, దిష్టి. కొత్తగా గృహం కట్టేటప్పుడు దిష్టి బొమ్మలు కడతారు. ఆ దిష్టి బొమ్మను తేరు చూసినప్పుడు అది దయ్యపు రూపంలా ఉంటుంది. దిష్టి తగులుద్దండి అంటే అవి ఆ తాళ్ళు కానీ, నల్ల తాళ్ళు కానీ, ఆ నల్ల బొట్లు కానీ దుష్ట సంబంధమైనవి. అవి కొంతమంది రాగి రేకులు కట్టుకుంటారు, అవన్నీ సాతాను సంబంధమైన కార్యాలు. అవి చాలామంది వాస్తు చూస్తూ ఉంటారు. దేవుడు వాస్తు శాస్త్రాన్ని దేవుడు మనకు పెట్టలా. మనం అడగక మునుపు అక్కరలు తీర్చువాడు. శోధనలలో ప్రవేశించుకున్నట్లు మనం మెలకువ కలిగి ప్రార్థించాలి. ఆయన బాధపడి మనమందరము తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంది ఆ మాట. ప్రభువుల వారు ఒక మాదిరి జీవితాన్ని చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు.
ప్రభువారు మానవుడిగా రాకమునుపు వాక్యమై ఉన్నవాడు ఆయన. ఎవరిలో వాక్యం ఉంటుందో వారు పవిత్రంగా జీవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు. ఆ వాక్యం మన గుండె లోతుల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ప్రతిరోజు పవిత్రులుగా చేస్తుంటుంది. ఈరోజు నీవు చేసే క్రిస్మస్ ఆరాధనలో అపవాది భయపడాలి అంటే నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక సాతాను అపవిత్రాత్మ ఒక ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ ఆ అపవిత్రాత్మ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడానికి గల కారణము ఏమిటి అంటే, ఏ ఇంటిలో చూసినా నీళ్లు ఉన్నాయి. అపవిత్రాత్మకి ఏం కావాలంటే నీరు లేని చోటు కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం లేని చోటు, ఆరాధన లేని చోటు, దేవుడు లేని చోటు. ఏ ఇంటిని వదిలిపెట్టి అపవిత్రాత్మ బయటకు వచ్చిందో మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఓహో, నీళ్ళు ఏమీ కూడా ఇక్కడ లేవు, వాక్యపు అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు. అది మళ్ళీ బయటకు వచ్చి తనకంటే చెడ్డవైన 7 అపవిత్రాత్మలను మళ్ళీ ఆ ఇంటికి తోడుకొని వెళ్ళింది. ఇప్పుడు 8 అపవిత్రాత్మలు ఆ ఇంటిలోకి చేరాయి. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, అందుకోసమే ఒక్కొక్కరు ఒక్కొక్క పాప కార్యాల్లో ఆ ఇంటిలో మునిగి తేలియాడుతూ ఉంటారు. ఒకడు సిగరెట్ బానిస అవుతాడు, మరొకడు పేకాటకి, మరొకడు బ్రాంతికి, మరొకడు వ్యభిచారానికి, మరొకళ్ళు రాజకీయాలు అంటే లోక సంబంధమైన గొడవలకు, పార్టీ తత్వాలకు లోబడడం, గొడవలు తెచ్చిపెట్టడానికి చాలామంది నేటి కాలంలో వెళ్ళిపోతూ ఉన్నారు. రకరకాలుగా దేవునికి విరుద్ధమైన కార్యాలు ఏవేవో చేస్తూ ఉంటారు. పూర్తిగా భిన్నంగా వారి జీవితాలు ఉంటాయి. అంతకుముందు కొంతవరకు నెమ్మది ఉండేది. ఇప్పుడు 8 అపవిత్రాత్మలు 8 మంది ఆ ఇంట్లో ఉంటే 8 మందిలో 8 దయ్యాలు దూరి ఒకరికొకరు దూషించుకోవడం, కొట్టుకోవడం, విమర్శించుకోవడం, మనశ్శాంతి లేకుండా నేటికి అనేక గృహాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారు వచ్చింది ఎందుకు అంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు, లయం చేశాడు. సిలువలోకి వెళ్ళి దాని తలను చితక్కొట్టాడు. ఈరోజు నీవు చేయాల్సిన పని అపవాదిపై విజయం పొందుకోవాలి, అపవాదిపై జయ జీవితం పొందుకోవాలి. యేసయ్య రక్తాన్ని గురించి, యేసయ్య వాక్యాన్ని గురించి, యేసయ్య ఆరాధన గురించి, యేసయ్య అభిషేకం గురించి ఎప్పుడు స్తోత్రాలు అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు వాడి వెన్నులో వణుకు పుడుతుంది. నేను చూడగానే పారిపోతాడు. అవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, కానీ దుష్టుడు తరుముకుండగానే పారిపోతాడు. ఇంకో మాట చెప్పన చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కొన్ని మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. 18, 19 వాక్యాలు. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధము అనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదాము. మనము దేవుని సంబంధులము కనుక దుష్టుని మనం జయించి ఉన్నాం. దేవుని మూలంగా పుట్టిన వానిని సాతానుడు ముట్టుకోలేడు, పారిపోతాడు. ఈరోజు క్రిస్మస్ సందడి కాదు, సాతానుపై దాడి.
నువ్వు సాతానుపై దాడి చేయాలి. యేసయ్య పుట్టుకలని హేరోదులోంచి యేసు ప్రభువును హతమార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వచ్చింది మరణించడానికే, కానీ రాజస్వార్త ప్రకటించాలి. శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోవాలి. అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వాలి, తరబీదు ఇవ్వాలి. ఇలాగా ఆయన 33 సంవత్సరాల ప్రాయంలో 3.5 సంవత్సరాల కాలంలో ఆయన సేవా పరిచర్య చేసి దేవుని రాజ్యాన్ని స్థాపించినాడు. అప్పుడు చివరిలో ఆయన రక్తము ఒలికించి తన ప్రాణమును మన కొరకు దారవోసి తల వంచి మన తలలు పైకెత్తి మనల్ని హెచ్చించాడు. ఈరోజు అటువంటి ప్రేమమైన పుట్టుక నీకోసం, నా కోసం. మనము అపవాదికి అమ్మివేయబడినప్పుడు, అపవాది వాడు ఎలాంటి వాడో మీకు చెప్తాను. వాడి దగ్గర 3 పరికరాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు గాలం వేసి పట్టేస్తాడు. ఇద్దరుగా వెళుతున్నప్పుడు ఉచ్చులు బిగిస్తాడు. ఒక 10 మందిగా వెళుతున్నప్పుడు వల వేసి ఆవరించేస్తాడు. వాడు ఆ రీతిగా గంతులేస్తాడు. ఈరోజు నా వలలో చిక్కుకున్నారు, నా ఉచ్చుల్లో చిక్కున్నారు, నా గాలలో చిక్కున్నారని వాడు గొంతులేస్తున్నాడు. ఈ సంగతి నీకు తెలిసి ఉండాలి. అపవాది తంత్రములు నీకు తెలిసి ఉండాలి. దేవుడు తెలియజేస్తాడు. నేను ముగిస్తున్నాను. యేసయ్య ఈ లోకానికి వచ్చింది అపవాది క్రియలను లయపరచడానికి ఆయన వచ్చాడు. మన జీవితంలో ఎక్కడ కూడా అపవాది సంఘటనలు మన జీవితంలో ఉండకూడదు. మనము పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని కొరకు మనం జీవించాలి. యేసయ్య రక్తంలో కడగబడిన పవిత్రులు మనం. పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి, జ్యేష్ఠుల సంఘములోనికి ఆయన మనం చేర్చుకున్నాడు. తన ఎదుట మనం పవిత్రులుగా ఉండడానికి, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండడానికి రక్తమాంసములలో ఆయన పాలివాడై రక్తము కార్చి మనకు విమోచనం, పాప క్షమాపణ అనుగ్రహించి అపవాదిని ఓడించే అభిషేకం, అపవాదిని ఓడించే శక్తిని నీకు ఇచ్చినాడు. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రీతిగా ఆ ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టి మనం స్తుతించుకోవడమే నిజ క్రిస్మస్. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. థ్యాంక్ యూ.